నాగార్జునకి ఎన్ కన్వెన్షన్ ద్వారా వచ్చే ఆదాయం ఎంత? కూల్చివేతతో ఎంత నష్టం? ప్రముఖ నటుడు కింగ్ నాగార్జున శనివారం ఉదయం నుంచి వివాదాస్పదమైన అంశంతో వార్తల్లో నిలిచారు. టాలీవుడ్ లో ఆ మాటకొస్తే ఇండియాలోనే అత్యంత ధనిక నటుల్లో నాగార్జున ఒకరు. సినిమా రంగంతో పాటు అనేక వ్యాపారాలు నాగార్జునకి ఉన్నాయి. అయితే హైదరాబాద్ లో ఆయనకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని తెలంగాణ ప్రభుత్వం కూల్చివేసిన సంగతి తెలిసిందే. గత 10 ఏళ్లుగా ఎన్ కన్వెన్షన్ కు సంబంధించిన వివాదం రగులుతోంది. గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెరువును ఆక్రమించి అక్రమంగా ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ నిర్మించారని ఆరోపించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎన్ కన్వెన్షన్ ని నేలమట్టం చేయటం సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఎన్ కన్వెన్షన్ విలువ ఎంత? నాగార్జునకి దాని ద్వారా ఎంత ఆదాయం వస్తుంది? కూల్చేయడం వల్ల ఎంత నష్టం? లాంటి అంశాలు వైరల్ అవుతున్నాయి. ఓ అంచనా ప్రకారం చూస్తే ఎన్ కన్వెన్షన్ మొత్తం విలువ 400 కోట్లు అని తెలుస్తోంది. ఈ ఫంక్షన్ హాలుని ఉపయోగించుకోవటానికి కోట్లల్లో ఖర్చవుతుందట. ఈ ఫంక్షన్ హాల్ నుంచి ఏటా నాగార్జునకి 100 కోట్ల వరకు ఆదాయం వస్తుందని టాక్. కూల్చివేత వల్ల 100 కోట్లలో నష్టం వాటిల్లిందని అంటున్నారు. నాగార్జున ప్రస్తుతం హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. కూల్చివేత చట్ట విరుద్ధమని వాదిస్తున్నారు. మరి ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ విషయంలో నాగార్జున కోర్టులో ఎలా పోరాడతారు? నష్టాన్ని ఎలా భర్తీ చేసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. తుమ్మిడికుంట చెరువులో కొన్ని ఎకరాలను ఆక్రమించి నాగార్జున ఎన్ కన్వెన్షన్ ని నిర్మించారనేది ప్రధాన ఆరోపణ. కాగా దీనికి సంబంధించిన ఆధారాలతో ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేశామని హైడ్రా అధికారులు చెబుతున్నారు.